హాయ్ గైస్, మనం ప్రజెంట్ అయితే ఓం బనం అనే ఓ టెంపుల్ దగ్గర ఉన్నాం. రాజస్థాన్లో ఒక మంచి ఫేమస్. ఎందుకంటారేమో ఇక్కడ ఒక బండిని పూజిస్తారు ఇక్కడ జనాలందరూ. సో ఒక బుల్లెట్ బండిని పూజిస్తారు అన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం అక్కడే ఉన్నాం. సో మన వెహికల్ అయితే సైకిల్ పక్కన పార్క్ చేసేసాను. హోటల్ దగ్గర ఉంటే హోటల్ దగ్గర పార్క్ చేసాను. సో పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి ఆ పక్కనే ఉంది టెంపుల్. సో అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాము, ఎలా ఉంది ఏంది పరిస్థితి. సో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో అక్షరాల 35 సంవత్సరాలప్పుడు ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందనమాట. సో బుల్లెట్ మన్ పైన వెళ్ళే అతను యాక్సిడెంట్ జరిగితే ఆయన ఏదైతే వెహికల్ ఉంటుందో అది పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. బట్ కానీ అది ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తుంది. సో అందుకని చెప్పేసి దీనికి ఆ పేరు పెట్టి ఓం బనా అనే పేరు పెట్టి ఇక్కడే పూజలు అందిస్తున్నారు అన్నమాట. దీనికి చాలా వెరైటీ, రాజస్థాన్లో దీనికి మంచి ఫేమస్ ఉందన్నమాట. हाय ब्रो, कैसे हो? ठीक है, क्या कर रहे हो? ब्लॉग बना रहे हो? यस. कहाँ से हो? आंध्र प्रदेश. माय फ्रेंड. Oh, nice to meet you. क्या हाल चाल? Please explain this story. So Om Banam. ओम बना. Yeah. नहीं स्टोरी तो No story. माय ब्रो. Hey, परमेश्वर, come here. Come here. Fast. ओम बनना चाहिए स्टोरी. क्या पेज है? कहाँ जा रहे हो? ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్. ట్రిప్ వేసాను, లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో బైక్ గల ఓనర్ ఈయనే అనమాట. ఓం బనా అనే వ్యక్తి అనమాట ఆయన. సో ఈయన బండే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పూజలు అందుకునే బండి ఏదైతే ఉందో అది ఈయనమాట. కరెక్ట్గా 35 years ముందర ఇక్కడ చనిపోతే ఆయనకి గుర్తుగా ఇక్కడ వాళ్ళ కుటుంబం నిర్మించింది ఈ ఆర్టికల్ గ్యాలరీ మొత్తం. వచ్చేసాం. సో ఇదేనమాట యాక్సిడెంట్ అయిన బండి. आंध्र प्रदेश सगी आपको देखा था अभी आपने चार्टर ट्रेन पली में यस वही था, आपको देखा था. సో బండి అయితే ఇదే అనమాట. సో ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంది ఇది. సో టైర్లో మటుకి గాలి లేదు, గాలి తీసేసాను. సో 350cc ఇంజిన్ అనమాట. రాజస్థాన్ J777 ఇట్స్ ఎ వెరీ ఫేమస్ బండి. మొత్తం ఆయనే ఉంటాడు, హిస్టరీ అనమాట అయింది. ప్రసాదం कौन से चैनल से हो? इसका सोलो राइडर सुभाष.
छोटा आदमी It's a gift ना? Oh my God. అందరూ మందు తీసుకొస్తున్నారు. సో ఆల్కహాల్ ఎక్కువ తాగుతాడట్టుంది ఈయన, అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ మందే తీసుకొస్తున్నారు. ఇక్కడికి డ్రింక్ తీసుకొచ్చి ఆయనకి అది యొక్క విగ్రహం ఏదైతే చిన్నది ఉంటుందో దానికి పోసేస్తున్నారు అన్నమాట వంతన. సో ఇది క్రేజీ అనమాట. Where are you from? ఆంధ్రప్రదేశ్. Either. Okay. ఎస్. Ready? యా. Hi, I'm Kailash Chauhan from Jodhpur. ये अभी आए हैं अपने ओमुना जो कि चोटीला गांव में पाली से पहले. तो ये बहुत प्रचलित भूमिया जी हैं जो एक एक्सीडेंटल डेथ के कारण इनकी डेथ हो चुकी थी. तो ये इनकी गाड़ी है जो बहुत सालों से मतलब यही है और कुछ कारणों से इस गाड़ी को जेल भी लेके गए थे, मगर ये उसी टाइम पे वहाँ से निकल के यहाँ पे आगे खड़ी हो जाती थी. तो इसकी पूरी डिटेल आपको नेशनल टीवी डिस्कवरी पे भी मिल सकती है, यूट्यूब भी कर सकते हो आप. और बहुत ही प्रचलित और बहुत ही पुराने भूमिया जी हैं यहाँ की, जिनका नाम ओम बनसा है. ओके, యా. थैंक यू. ధన్యవాదాలు సార్. గైడు మరియు ట్రావెలర్ అనమాట. సో ఎక్కువ ఫారినర్స్కి విజిటింగ్ అనేది ఇస్తుంటారు ఇక్కడ. సో ఆయన ఏం చేస్తారంటే నాకు ఓం బనామా దగ్గర పరిచయం అయ్యి, సో నన్ను ఇక్కడ రాగానే రిసీవ్ చేసుకొని సో ప్యాలెస్ అది చూపించడం అది చేశాడు. సో అది అయిపోగానే నాకు ఒక సపరేట్ హోటల్లో రూమ్ బుక్ చేశాడు అనమాట. సో హోటల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేసినాక నాది ఇది రెండోసారి నేను స్టే చేయటం రూమ్లో. సో రూమ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. సో చాలామంది డిజైన్స్గా రకరకాల పూలు అతికిస్తుంటారు. సో చాలా ఖర్చుతో కూడుకునేవారు అనమాట. అలా కాకుండా ఇలా పెయింటింగ్ డిజైన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. నాకు ఈ ఆర్ట్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇందులో ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, టీవీ అన్నీ ఉంది. సో బాత్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. సో దిస్ రూమ్ బయటకు వచ్చినాక ఇలా డిజైన్ వర్కింగ్ ఉంది అనమాట. చాలా అద్భుతంగా ఉంది. సో వీళ్ళందరూ ఈ పోర్ట్ని పరిపాలించినటువంటి కింగ్లు. సో పైకి రాగానే మనకి సో వాతావరణం అయితే చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి. సో పైన కోట అదనమాట. చాలా అద్భుతంగా ఉంది చూడటానికి ఇక్కడ నుంచి. సో ఇది మొత్తం పోల్ కాలనీ కిందకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నుంచి బయలుదేరే టైం వచ్చింది నాకు.